శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తుంటారు. అయితే అక్కడ దారి తప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేవీలకు చిక్కి జైలులో కాలం వెళ్లదీస్తున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఏపీలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం, 145 మత్స్యకార గ్రామాల్లో సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 50,000 మంది మత్స్యకారులు ఉంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 50% పైగా వలస వెళ్తారు. ముఖ్యంగా జిల్లాలో వజ్రపు కొత్తూరు, సోంపేట, కవిటి, సంతబొమ్మాలి, పొలాకి, రణస్థలం, ఎచ్చర్ల, గార తీర మండలాల నుంచి మత్స్యకారులు అత్యధికంగా వలస వెళ్తుంటారు. గుజరాత్లోని వీరవలి, కర్ణాటకలోని రత్నగిరి, గోవా తీర ప్రాంతాలకు వేటకు వెళ్తారు. ఇక ఇలా వేటకు వెళ్లిన మత్స్యకారులు దేశ సముద్ర సరిహద్దులను దాటి ఇతర దేశాలకు వెళ్లి ఖైదీలుగా సంవత్సరాలు గడుపుతున్నారు. ఈ విధంగా జైలు జీవితం అనుభవించిన ఇద్దరు మత్స్యకారులు శ్రీలంక జైల్లో 6 నెలలు గడిపి కుటుంబానికి దూరంగా ఉండి ఎన్నో కష్టాలు పడ్డామని చెబుతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులకు కారణాలు, జైల్లో వారు అనుభవించిన బాధను చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ముఖాముఖి. ఇది సుదీర్ఘ తీర ప్రాంతం, శ్రీకాకుళం జిల్లా సొంతం అయినా సరే ఇక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు చాలా మంది సరైన జట్టీలు లేక, సరైన హార్బర్స్ లేక ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకి వలస వెళ్ళి అక్కడ జరిగేటటువంటి అనేక సిచ్యువేషన్స్లో ఇరుక్కొని ఎప్పుడు మళ్ళీ తమ సొంత వాళ్ళని చూస్తామో తెలియక చీకట్లోనే మగ్గిపోతున్న మత్స్యకారు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి సంఘటనే మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో గతంలో జరిగింది. ఇక్కడి నుంచి తమిళనాడు వలస వెళ్ళినటువంటి ఒక ఇద్దరు మత్స్యకారులు తమిళనాడులో వేటకు వెళ్తూ ఉండగా అక్కడ శ్రీలంక దీంట్లో చిక్కుకొని సుమారు 6 నెలల పాటు జైల్లో మగ్గి తమ సొంత గ్రామం అయితే చేరుకున్నారు. కానీ వాళ్ళు జైల్లో గడిపినటువంటి జీవితం కానివ్వండి, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఏ మత్స్యకారులకి రాకూడదు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సో మీ పేరు? వెంకయ్య గారు, సుమారు 6 నెలల పాటు శ్రీలంక జైల్లో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? 6 నెలల పాటు జైల్లో ఉన్నాం, కానీ మాకు తీసుకున్న రోజు బాగా కొట్టడం కూడా జరిగింది. తర్వాత నుంచి కొట్టలేదు, కానీ జైల్లో మాత్రం చీకటి ప్రపంచమే. 24 గంటలను 1 గంట సేపు మాకు బాగుగ్గారు. 23 గంటలు చీకట్లో ఉండరు బారిగోడ మధ్యన. తమిళనాడులో వెళ్ళినప్పుడు ఎలా తప్పిపోయారు? వేటకి వెళ్ళాము. నైట్ టైము మేము పని చేసుకుంటుంటే ఒక డ్రైవర్ ఉంటాడు. మాకు అసలు తెలియదు, బాటుకి వెళ్ళాను లేదు మాకు తెలియదు. మొత్తం అతనే చూసుకోవాలి. మేము మంచిగా మా పని అయిపోయి మేము పడుకోనికి వెళ్ళిపోయాము. అది వెళ్ళాడో లేదు మాకు తెలియదు. ఇలా అది వచ్చేసి పట్టేశారు మాకు. మేము కూడా వాళ్ళు అనుకోలేదు, మేము ఒప్పుడుకున్నాం. పట్టిన వెంటనే మాకు అరెస్ట్ చేసి లోపల పడేశారు. పడేసి ఎవరికి కొట్టేశారు. అయిపోయిన తెల్లదొరికి మాకు అరెస్ట్. అక్కడ బార్డర్ తమిళనాడుకి దగ్గర మేము కూలి పనికి వెళ్ళాము. ఇది బార్డర్ క్యాష్ అయిందా లేదంటే మాకు తెలియదు, ఒక డ్రైవర్కి మాత్రమే తెలుసు. మేము వచ్చేమో నైట్ 12 గంటలకు మా పని అయిపోయిన తర్వాత మేము పడుకునిపోయాము. డ్రైవర్ బార్డర్ లోనికి వచ్చాడా లేదా మన ఇండియా బార్డర్లో ఉన్నారో కూడా మాకు తెలియదు. ఆటోమేటిక్గా మేము నైట్ 12 గంటలకి ఒక బోట్ వచ్చి టప్మని గుద్ది, అదే నేవీ టప్మని గుద్ది సౌండ్కి మేము నేసేలోపు వచ్చి కోస్ట్ గార్డులు ఒక 5 ఎక్కిపోయారు. 5 ఎక్కిపోయి అందరికి ఒక 10 మందికి అందరికి కొట్టడం జరిగింది. నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వాళ్ళు వేరే భాష, సింగళం భాష, ఆ భాష కూడా మనకు అర్థమయ్యేది కాదు. అలాగా మీకు మార్నింగ్ మీ ఇండియా వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడితే మేము వచ్చి ఒక రోజే కదా మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అనుకుని మేము అనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వచ్చేమి కోర్టు తీసుకెళ్ళి కోర్టులో వచ్చేమి ఒక అతను చెప్పారనమాట, మీ మీద మర్డర్ కేసు పడ్డది, మీరు వచ్చేమి మీకు పడుతుండగా కోస్ట్ గార్డులో ఒక మనిషి చనిపోయారు, మీకు మర్డర్ కేసు పెట్టారు, మీరు వెళ్తే కొద్దిగా లేట్ అవుద్ది అని చెప్పారు. తర్వాత మన ఇండియన్ ఎంబసీ వచ్చి మీరు కొద్దిగా లేట్ అవుద్ది, వాళ్ళకి ఇళ్ళకి కదా వాళ్ళకైతే 40 రోజులు 15 రోజులకి రిలీజ్ అయిపోతుంది, మీరు కొద్దిగా లేట్ అవుద్ది అనుకుని చెప్పారు. ఇంత సుదీర్ఘ ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పటికీ ఎందుకని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ఉందంట? మా ఏరియాలో జట్టీలు లేక ఇక్కడ వేటకి వెళ్ళడానికి వేరే అవకాశాలు లేక వేరే ఊరు ఇలాగ వేటకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఇలాగ చిక్కుపోవడం మామే కాదు, మాతో పాటు చాలామంది మన శ్రీకాకుళం జిల్లా అటు వెళ్తుంటారు. వీళ్ళు చాలామంది కూడా చిక్కుపోతుంటారు. ఇక్కడికి జట్టీలు లేక మెయిన్ కష్టం. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో వాళ్ళ మాటల్లో కూడా విందాం. అమ్మ, అసలు ఈ 6 నెలల్లో మీరు వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు ఎలా తెలిసింది మీ వారు జైల్లో ఉన్నారు? మా వారు ఏటకెళ్ళి 5 రోజులకు వచ్చేస్తారు. అలాంటిది 10 రోజులైనా ఇంకా రాలేదు.
అప్పుడు మేము వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళకి తెలిసింది ఇలాగా పట్టేసుకున్నారని. ఆ తర్వాత ఓ 10 రోజుల దాకా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ ఏం కానీ రాలేదు. 10 రోజుల తర్వాత ఫోన్ వచ్చి ఇలాగ మేము దొరికిపోయాము శ్రీలంకకి అని చెప్పారు మాకు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారని నేను అడిగితే పంపించేస్తారని చెప్పారు. పంపించేస్తారని మేము సైలెంట్గా ఉన్నాము. ఆ తర్వాత నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, నెల అయిపోయింది అప్పటికే, నెల తర్వాత ఫోన్ చేసి మాకు ఇలాగ శిక్ష చేస్తారు అని చెప్తే అప్పుడు మేము ఇక్కడ మా ఎంపీని ఎమ్మెల్యేలు అందరినీ కలిసి మ్యాటర్ చెప్తే అందరూ హెల్ప్ చేస్తామన్నారు కానీ మాకు ఏ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి 6 నెలల శిక్ష పూర్తయింది కాబట్టి వచ్చారు కానీ గవర్నమెంట్ మాకెవరు తీసుకురాలేదు. వాళ్ళ శిక్ష పూర్తయింది కాబట్టి వచ్చారు అంతే. ఈ 6 నెలలు కుటుంబం అసలు ఎలా ఉండేది? ఏం ఆధారం? పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి. ఇప్పుడు మా ఇంట్లో తను ఒక్కరే బయటికి వెళ్ళి కష్టపడతాను, నేను పనికి అదే అల్లు. తను కష్టపడితే మేము తిన్నట్టు, మా పిల్లలు కానీ మేము కానీ, మాకిద్దరు పిల్లలు. అలాంటిది తను అక్కడ వెళ్ళి ఉండిపోతే మేము ఇంకెలాగా ఉంటామనేది మీకే తెలియాలి, మీరే అర్థం చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మాకు ఇక్కడ మేము వాళ్ళకి డబ్బులు కట్టమన్నారు, రిలీజ్ అయ్యే ముందు డబ్బులు కట్టమన్నారు. 30,000 మీరు డబ్బులు కట్టాలంటే మాకు తినడానికే తిండి లేనప్పుడు 30,000 మేము ఎలా కడతామని గవర్నమెంట్కి అడిగితే మీరు ముందు కట్టండి, మేము తర్వాత హెల్ప్ చేస్తామన్నారు. ఆ హెల్ప్ కూడా ఇంతవరకు మాకు అందలేదు. మేమే ఏదో బాధపడి, మాకు మనుషులు ముఖ్యం కాబట్టి మేము డబ్బులు ముందు కట్టుకొని మనుషులకు మేము రప్పించుకున్నాము. మీరే కాదు, చాలా మత్స్యకార కుటుంబాలు ఇలాగే చీకట్లో ఉంటున్నాయి. మీరు ఏంటి కారణం అనుకుంటున్నారు? ఏంటి కారణం అంటే మాకు జట్టి లేవు. ఫస్ట్ బీచ్ అయితే ఉంది దగ్గరికి. ఇప్పుడు మాకు అదే సంపద అంటే మాకు బీచే, అది ఉంది. కానీ మాకు జట్టి లేక వీళ్ళగా బయటికి వెళ్ళిపోయి వీళ్ళు పోయి ఆటకి వెళ్తే తిరిగి ఇంటికి మాకు వస్తేనే వీళ్ళు వచ్చినట్టు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏమనేది మాకు తెలియదు. మాకు ఆ జట్టి లాంటివి కడితే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. సార్ మీరు చెప్పండి, మత్స్యకారుల గ్రామాల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి? వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి? ఈ సుదీర్ఘ మాది మత్స్యకార తీర ప్రాంతం శ్రీకాకుళం చాలా సుదీర్ఘమైన బెల్ట్ ఏరియా. మా కష్టాలు ఎలా ఉన్నాయంటే, చాలా సంవత్సరాల నుండి అందరం కూడా వేరే ఇతర రాష్ట్రాలకి చేపల కోసం వలస వెళ్తున్నాం. ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ మాకు ప్రధాన ఆధారం అంటే ఉపాధి అవకాశం ఏది లేకపోవడం. మేము సముద్రం మీద బ్రతికే వాళ్ళం. ఉదయం వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తామో రాదో, వస్తే వచ్చినట్టు, లేకుంటే ఇంకా తెలియదు. ఆ కడలకి మనం అంకితం అయిపోయినట్టు. మాకు ఇక్కడ ప్రధానంగా ఒక జట్టీలు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ అటువంటి సదుపాయాలు లేక, అలాగని బ్రతకలేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఏం జరిగినా సరే ఆ పొట్టకూటు కోసం ఇంకా వేరే పనికి మేము పని చేయలేం. మాకు తెలిసిందే ఆ వృత్తి. ఆ వృత్తి ఇక్కడ మాకు ఇన్కమ్ సోర్స్ ఎటువంటిది లేదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం వల్ల అక్కడ కొన్నిసార్లు మాకు తెలియక వాతావరణ ప్రభావం వల్ల బార్డర్స్ క్రాస్ అయిపోతున్నాం. ఈ ఫిషింగ్ బోట్లకి హై టెక్నాలజీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు వెళ్తున్నామని లేదని మనకు తెలియదు. ఇప్పుడు జీపీఎస్ లాంటివి కొన్నిటి ఉంటాయి, కొన్ని ఫిషింగ్ బోట్లకి ఇంకా లేవు. అవి లేకపోవడం వల్ల వాటర్కి వెళ్ళిపోయిన సంగతి వాళ్ళకి తెలుస్తుంది. అవతల కంట్రీ యొక్క కోస్ట్ గార్డ్ కానీ నేవీ వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు సడన్గా వచ్చి మామూలు పట్టేయడము, ఆ తర్వాత వాళ్ళు బందీఖానాలో పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇందులో మాకు ఎటువంటి తప్పు జరగదు. మేము ఆ రోజు ఏదో రూపాయి వస్తే మా ఫ్యామిలీ పెంచుకోవాలి కాబట్టి మాకు తప్పకపోయినా సరే, ఒక కుటుంబం విడిచిపెట్టుకుని ఎవరు వెళ్తామో, తప్పకపోయినా సరే తప్పక వెళ్ళని పరిస్థితి సమయంలో మేము వెళ్ళి అక్కడ వేట సాగిస్తున్నాం. అలాగా మా వాళ్ళు మొన్న దొరికిపోయారు. అయితే వీళ్ళిద్దరే కాదు, ఇంతకుముందు చాలాసార్లు పాకిస్తాన్లో దొరికిపోయారు. అంతకుముందు జరిగింది. ఇప్పటికి కూడా జట్టీలు ఏమీ రాకపోతే జరుగుతూనే ఉంటాయి. మాకు ప్రధాన ఇన్కమ్ సోర్స్ ఎటువంటిది లేదు కాబట్టి, అలాగని ఇదే విషయాలు మా ఊరిలో ఉన్న నాయకులు కానీ ఇతర పెద్ద మన రాష్ట్రాల స్థాయిలో కానీ ముందు ధ్వజమెత్తాము. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఈ జట్టీలను ఈ హార్బర్లు కావాలని చాలాసార్లు చెప్తున్నప్పటికీ మా మత్స్యకారుల మీద ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఒక చిన్న చూపే ఉంది. ఆ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది ఇక్కడ ఉంటే మేము వేరొక దగ్గరికి వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు. ఈ కోస్ట్ గార్డులకు అనేసి ఇతర దేశాల్లో మా యొక్క అన్నయ్య మా బ్రదర్స్ అక్కడ బందీలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకెవరో ఇది కాకుండా కొన్నిసార్లు నీటిలో పడి చనిపోవడాలు జరుగుతున్నాయి. ఆ చనిపోయిన వాళ్ళకి తక్షణంగా వాళ్ళకి ఎటువంటి అందకపోవడాలు, ఆ తర్వాత ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు 6 నెలలు ఇంచుమించుగా 6 నెలల నుండి ఉన్నారు. అంటే గవర్నమెంట్ నుండి ఆర్థిక సహాయం ఎటువంటిది మాకు అందలేదు. అంటే ఏమైనా పేపర్ ఈ 6 నెలలు కూడా వీళ్ళు జైల్లో మగ్గుతున్నప్పుడు వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉండాలి? చాలా ఉక్కిరిబిక్కిరిగా ఉండేది. ఈరోజు మన పిల్లల కోసం మనకి రూపాయి ఇస్తే మనం కష్టపడుకునే పరిస్థితి. ఇంకో 2 ఫ్యామిలీలు పెంచాలంటే ఎవరు ముందుకు రాగలం? ఆ టైంకి గంజినీలో కొడుగు ఏదో ఉంటే త్రాగేవారు. పిల్లల్ని చంపేసుకోలేం కదా కాసిన తర్వాత.
వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉండేది. ఈ 6 నెలలు మొదట్లో కొంచెం ప్రభుత్వం సహకరించి రేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా వీళ్ళు వచ్చేస్తారనే ఊహాగానంలో వాళ్ళు అక్కడ ఒక ఆఫీసర్ చనిపోవడము, ఆ యొక్క మర్డర్ని వీళ్ళ మీదకి దోసేసి అది కొంచెము క్లమ్జీ అయిపోవడము, ఆ తర్వాత వీళ్ళు అందులో ఎటువంటి ప్రమేయం లేదని తెలిసిన తర్వాత వీళ్ళు విడిపించడాలు అన్నీ జరిగాయి. అయితే ఈ లోపల మనకు అంటే సహాయం చేసిన వాళ్ళు పేపర్ రూపంలో చేశారు. కానీ ఆర్థికంగా అయితే మొన్న కూడా వీళ్ళకి విడిపిస్తే శ్రీలంకన్ మనీ అండ్ మన ఇండియన్ మనీలో ఒక 30 నుండి 40 వేల వరకు వాళ్ళు పే చేసుకోవాలని అంటే దానికి గవర్నమెంట్ సమాధానం వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి మళ్ళీ ఏమి జరుగుతుందని భయంతో ఆ డబ్బులు కూడా మీరు పెట్టుకుంటే తర్వాత వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తామని అన్నారంటే అప్పటికప్పుడు మెడలోనివి కాసులు గీసులు చెవిట్లను పాపం పెట్టి అవి వాళ్ళు భర్తలను తీసుకురాగలిగారు. మనుషులు వస్తే మళ్ళీ రూపాయి సంపాదకు అని చెప్పేసి పిల్లలు చాలా బెంగపడిపోయారు. తల్లిదండ్రులు లేక మా నాన్నగారి మీద ఆశలు పెట్టుకొని వీళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్ టెస్ట్ చేస్తే బ్లడ్ డైరెక్ట్ రాలేదు. ఒక రోజంతా వచ్చిన 40 years తర్వాత అంటే వాళ్ళ యొక్క బాడీలో ఉన్న మొత్తం అంటే డ్రై అయిపోయింది అనమాట. అంటే అక్కడ ఫుడ్ అలాగా ఉండడం వల్ల లేకుంటే వాతావరణ ప్రభావం మనకు తెలియదు. కానీ వచ్చిన వెంటనే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కలిసాము. ఆ తర్వాత అదే రోజు మెడికల్ టెస్టులకు వెళ్తే బ్లడ్ శాంపుల్ తీసేసరికి బ్లడ్ రాలేదు. సో అలాంటి పరిస్థితులు మత్స్యకారులు మేము ఇప్పుడే కాదు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటున్నాము. దీనిపైన గవర్నమెంట్ కనుక కొంచెం తక్షణమే స్పందించి మా బెల్ట్ ఏరియా మొత్తము ప్రతి 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు ఒక జట్టి లాంటిది కానీ ఏర్పాటు చేస్తే మేము ఇంకొక దగ్గరికి వెళ్ళి వ్యాట్ చేసుకునే అవసరం లేదు. అక్కడికి వెళ్ళి చనిపోతే 10 రోజులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగని అవసరం లేదు. ఇంకా వాళ్ళు చనిపోయి డబ్బులు రాలేదు ఇవి రాలేదు అనుకొని ఇంకా బెంగా బాధ మాకు ఉండదు. కాబట్టి తక్షణమే ఇటువంటి ఏదైనా సహాయం మాకు చేస్తే జట్టీల రూపంలో చేస్తే మాకు చాలా మంచి పని చేసినట్లుగా అవుతుంది అనమాట. వీళ్ళకి ఆర్థికంగా ఏమీ అందలేదు అంటున్నారు. వీళ్ళతో పాటు చాలా మంది చిక్కుకున్నారు కదా, వాళ్ళకి ఏమైనా అందిందా అండి ఆర్థిక సాయం? వాళ్ళకి అందింది మేడం గారు. తమిళనాడు వాళ్ళకి మా బ్రదర్కి అడిగాను, వాళ్ళకి ఎంతవరకు అందంటే వాళ్ళు సుమారుగా 1,50,000 పైగా వాళ్ళకి అందింది. కాకపోతే ఇంతకుముందు కూడా గతంలో పాకిస్తాన్ వాళ్ళు దొరికిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఒక 1 year అలాగే ఉండేటప్పుడు వాళ్ళకి ఒక 5 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం అందింది. కానీ మా వరకు వచ్చేసరికి 6 నెలలకు ఎటువంటి ఆర్థిక సహాయం లేదు. అలాగని మేము ఆర్థిక సహాయం ఆశించిన వాళ్ళని కాదు, కానీ జట్టీల కోసం ఎప్పుడు మాట్లాడుతున్నాం. కానీ 6 నెలలు అనేది చాలా దుర్భరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ ఇతర గవర్నమెంట్లు స్పందించి వెంటనే వాళ్ళ కుటుంబానికి 6 నెలలకు సరిపడా వాళ్ళు రేషన్ రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ వాళ్ళకి బాగానే అందింది. ఇతర రాష్ట్రాలు తమిళనాడు కేరళకి సంబంధించిన 7 ఇద్దరు మా ఆంధ్ర నుండి మా బ్రదర్లు 2 రిలీజ్ అయ్యారు. కానీ వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం అయితే అందలేదు. ఇంకా ఒక వ్యక్తి అక్కడే ఉన్నారు, ఆయన ఇంకా రిలీజ్ కూడా కాలేదు. సో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటాయి, దీనిపైన మీడియా వెంటనే స్పందించి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా యొక్క వాయిస్ని ముందే తీసుకువెళ్తారని. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఎన్నో మత్స్యకార కుటుంబాలు ఇలాగే ఇంకా కష్టాల్లో చిక్కుకునే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంత తీర ప్రాంతం ఉన్నప్పటికీ ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. తమకు తెలిసిన వృత్తిని వదులుకోలేక, ఇక్కడ సొంత ప్లేస్లో తమకు వచ్చేటటువంటి విద్యను చేసుకోలేక ఇతర రాష్ట్రాలకి వెళ్ళి కుటుంబం కోసం కష్టపడినా సరే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.